స్థానిక నందులపేట్లోని వజ్రాలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడీ సాయి అనుగ్రహ పీఠంలో 26వ గురు పౌర్ణమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు కాకడ హారతి, 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 10 గంటలకు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం చేశారు. అనంతరం భజన, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సంధ్యాహారతి, తదుపరి మేళతాళాలతో బాబావారి పల్లకీ ఉత్సవం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ షిరిడీ సాయి అనుగ్రహపీఠం నందు మరి గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా గత 25 సంవత్సరాలుగా మన యొక్క పీఠంలో నిర్వహించుకోవడం జరిగింది. 26వ సంవత్సరం ఈ సంవత్సరం సాయి గురూజీ గారి చేతుల మీద ఉండగా బాబావారి యొక్క గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. మరి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలంలో స్వామివారికి కాకడ హారతి, మరి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నిర్వహించడం జరిగినది. మరి ఈరోజు ఉదయం పూట స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరి చేత కూడా నిర్వహించడం జరిగినది. తదనంతరం స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి అలంకార పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా భక్తుల చేత భజన కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగినది. మరి అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి పుష్పయాగ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి స్వామివారిని దర్శించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వీకరించి స్వామిని దర్శించి ధరించినారు. అదేవిధంగా గురు పౌర్ణమి మహోత్సవాలలో భాగంగా సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి బాబావారి యొక్క సంధ్యాహారతి, అదేవిధంగా స్వామివారి యొక్క పల్లకీ ఊరేగింపు కార్యక్రమం కూడా అంగరంగ వైభవపేతంగా మేళతాళాలతో